కర్నూలు పర్యటనలో జనసేన అధినేత పవన్ అధికార విపక్ష పార్టీల నేతలపై మండిపడ్డారు. యుద్ధం నీ కోసం చేస్తున్నావా, ప్రజల కోసం చేస్తున్నావా అన్నదాన్ని బట్టి గెలుపు నిర్ణయం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారో ముందు తెలుసుకోవాలన్నారు. కిరాయి మూకలు, ప్రైవేటు సైన్యంతో రాజకీయాలను శాసించాలనుకోవడం పొరపాటేనన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు జిల్లాలో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో మమేకమయ్యారు. కర్నూలులో మంగళవారం జనసేన జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో కార్యకర్తలకు పవన్ దిశానిర్దేశం చేశారు. కర్నూలు జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని, ఇప్పటికీ ఇదే రాజధాని అయితే విశ్వనగరంగా రూపాంతరం చెందేదని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులైనా సీమ ఇంకా వెనుకబాటుకు గురి కావడం సిగ్గుచేటన్నారు. పదవులు అనుభవించిన వ్యక్తులు, కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ప్రజలు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నమ్ముకున్న దేశభక్తి అంటే లంచగొండి లేనితనం దేశభక్తి, దోపిడీ చేయకపోవడం దేశభక్తి. అంతేగాని మీరు జాతీయ గీతానికి సలాం కొట్టి 1000 కోట్లు దోచేస్తే అదేం దేశభక్తి? అలాగే ఆడపడుచులకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళ మనుషుల్ని మా వాళ్ళని చెప్పేసి వదిలేసి వెళ్ళి చట్టసభల్లో వెళ్ళి కూర్చోబెట్టి జాతీయ గీతానికి వెళ్ళి నుంచుంటే అదేం దేశభక్తి? నాకు నిజానికి జాతీయ గీతానికి నిజంగా వన్ని తీసుకురావాలి, గౌరవం తీసుకురావాలంటే లంచగొండితనాన్ని అరికట్టండి, దోపిడీని అరికట్టండి, ఫ్యాక్షనిజం అరికట్టండి, రౌడీజం అరికట్టండి, ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణని దాడులు జరుగుతుంటే అరికట్టండి. అది దేశభక్తి. కానీ ఇలా కూర్చోబెట్టి సినిమా థియేటర్లో జాతీయ గీతం వేస్తే అది దేశభక్తి అంటే అది నేను దేశభక్తి అనుకో. రాష్ట్రాన్ని ఏ కుటుంబం పాలించినా అన్ని కులాలు, మతాల కోసం పనిచేయాలని, అదే ప్రజాస్వామ్యమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పరిటాల సునీత లాంటి రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లకు ఎందుకు వెళుతున్నారని చాలా మంది అడుగుతున్నారని, వాళ్లంటే ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, ఒకే రంగంలో ఉన్నప్పుడు వారితో మాట్లాడాలన్నారు. ఏదైనా సమస్య వస్తే అడిగేవారు కావాలన్నారు. సయోధ్యతోనే సమస్య పరిష్కారం కావాలని ఎక్కువగా కోరుకుంటానని, సయోధ్య కుదరని పక్షంలో యుద్ధం చేస్తానని, యుద్ధం అంటూ మొదలు పెడితే తలైనా తెగాలి లేదా ఎదుటివాడి తలైనా తెగాలి అన్నారు. నాయకుడి తొలి ప్రాధాన్యం తనను నమ్మిన వారిని రక్షించుకోవడమే అన్నారు. ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభలో పాల్గొనడానికి కర్నూలు నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్లారు. నంద్యాలలో అభిమానులు, కార్యకర్తలు అశేష జనవాహిని మధ్య రోడ్ షో నిర్వహించారు. ముందుగా కర్నూలు నుంచి నంద్యాలకు చేరుకోగానే పొగాకు కంపెనీ వద్ద సిపిఎం, సిపిఐ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బొమ్మల సత్రం, రైల్వే స్టేషన్, నూనెపల్లి మీదుగా అయ్యలూరు మెట్ట వరకు అశేష జనవాహిని మధ్య రోడ్ షో నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డ సభ వేదికగా అధికార విపక్షాలపై పవన్ మండిపడ్డారు. కాంట్రాక్ట్ పనుల్లో అధికార పార్టీకి 60%, ప్రతిపక్ష పార్టీకి 40% వాటాలు వస్తున్నాయని ఆరోపించారు. కుటుంబాల ఆధిపత్య పోరులో రాయలసీమ నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఇక్కడి సమస్యలపై చట్టసభల్లో ఎందుకు మాట్లాడరని పవన్ ప్రశ్నించారు. రాయలసీమలో వలసలాగాలన్నదే జనసేన లక్ష్యమని పవన్ పేర్కొన్నారు. కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, వర్గ పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, మన భూమిలోంచి కష్టాల నుంచి వచ్చిన వాళ్ళని నిలబెడతాం. నాకు మీరు ఎంతమంది ఓట్లు వేస్తారో తెలియదు. నేను మీకోసం ఉన్నాను. మీరు నా కోసం ఉంటారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. నేను మీకోసం అయితే పనిచేస్తాను, నా ప్రాణాలు ఇచ్చేస్తాను రాయలసీమ కోసం. మొత్తానికి 3 రోజుల కర్నూలు పర్యటనలో భాగంగా జన సైనికులతో పవన్ మమేకమయ్యారు. కర్నూలులో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడంతో త్వరలో కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.